అందరికీ నమస్తే అండి. సో 2024 అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం. సో ఈ ఎన్నికలు రాష్ట్ర పురోగతి, రాష్ట్ర అభివృద్ధి, అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనకు ప్రజలు ఇచ్చే తీర్పు, ఇవన్నీ వీటి నేపథ్యంలో జరగబోతోంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి, అదంతా మనకు తెలుసు. సో 175 నియోజకవర్గాల్లో 174 వేరు, ఒక్క గన్నవరం నియోజకవర్గం వరకు వేరే పరిస్థితులు ఉంటాయి. కొన్ని భావోద్వేగాలు, కొన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అన్ని ఎమోషన్స్ని మోస్తున్న యార్లగడ్డ వెంకట్రావు గారు, తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి, ఆయనతో మనం ఇప్పుడు లైవ్లో ఇంటరాక్ట్ అవుదాం. సో నేను కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత వ్యూయర్స్గా, సబ్స్క్రైబర్స్గా, ఆయన అభిమానులుగా, గన్నవరం నియోజకవర్గ ప్రజలుగా మీరు కూడా ఆయన ఏమైనా అడగాలంటే అడగొచ్చు. సో ఒక 30 నిమిషాల తర్వాత మీరు ఏం అడగాలనుకుంటున్నారు అనేది కూడా కింద ఛానల్లో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లో వ్యాలిడ్ కామెంట్స్, వాల్యుబుల్ కామెంట్స్, ఏదైతే ప్రజలకు ఉపయోగమో, ప్రజలకు అవసరమో అటువంటి కామెంట్స్ తీసుకొని నేను సార్ని ప్రశ్నిస్తాను, సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ముందుగా మీకు మన లైవ్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మన ఏపీ 175 ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున, అలాగే గన్నవరం నియోజకవర్గ ప్రజల తరపున. సో మీకు అంటే నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల పరిస్థితి వేరు, గన్నవరం పరిస్థితి వేరు. గన్నవరం కొన్ని భావోద్వేగాలతో నిండి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణం ఈ నియోజకవర్గం. ఎప్పుడు కూడా ఆయన అలా ఫీల్ అవ్వాలి. అలాగే భువనేశ్వరమ్మ ఎప్పుడు కూడా ఆమె ఇలా మాటలు పడింది లేదు. సో ఇన్ని భావోద్వేగాలను మీరు ఎలా మోస్తున్నారు, మీరు ఎలా డీల్ చేస్తున్నారు ఈ ఒత్తిడిని? దీంట్లో అంటే గన్నవరం ఇట్ సెల్ఫ్ ఏ బ్రాండ్. గన్నవరం ప్రాసెస్ డిఫరెంట్. గన్నవరం ప్రశాంతతకు నిలయం. గన్నవరం అనేది చాలా పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. మహానుభావుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. 62లో కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరకు వచ్చింది అధికారానికి. వచ్చుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆయన. తర్వాత 68లో కాకాని వెంకటరత్న గారు ఉయ్యూరులో 67 ఓడిపోతే 68లో గన్నవరం ఉప ఎన్నికల్లో పోటీ చేసి మంత్రిగా పనిచేశాడు, వ్యవసాయ శాఖ మంత్రిగా. సో తర్వాత కూడా సౌమ్యలేని గడ్డిది రతన్బోస్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, బాలవర్ధన్ గారు కానివ్వండి, ఎవరైనా. సో అట్లాంటి కాన్స్టిట్యున్సీలో కొంచెం విపరీత పరిణామాలు జరుగుతున్నాయి గత 10 సంవత్సరాలుగా. బట్ కాకపోతే గన్నవరమే బ్రాండ్. ఎందుకు బ్రాండ్ అంటే అది పుచ్చలపల్లి సుందరయ్య గారు పోటీ చేయడం వల్ల. ఆయన నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశాడు. ఇక్కడ శాసనసభ ప్రాతినిధ్యం వహించాడు 55, 62లో. తర్వాత మరి 78లో ఇంకోసారి గెలిచాడు ఆయన. సో ఇంకోటి ఎస్సీ మహిళ కూడా ఓసీ సీట్లో గెలిచిన సీట్ మాది. అవునండి. సో గన్నవరం ప్రాసెస్ వేరు. ఇక మీరు అన్నట్టుగా అంటే మీరు అన్న సమాధానానికి ఇంకొంచెం అంటే మీరు ఇంకేమనుకుంటున్నారు కరెక్ట్గా? అంటే మీరు చెప్తున్నది కరెక్ట్. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావుడు పోటీ చేసి ఆయన క్రమశిక్షణ, ఆయన రాజకీయ విలువలు చూసాం. సో ఇప్పుడు క్రమశిక్షణ, రాజకీయ విలువలు అవి ఏమీ లేని నాయకుడి మీద మీరు పోటీ చేస్తున్నారు. అసలు మీరు అంటే భావోద్వేగాలు మోస్తున్నారు అనే మాట వాస్తవం. సో స్టేట్ వైడ్ పార్టీ మీ వైపు చూస్తుందనే మాట వాస్తవం. సో మీరు దీన్ని ఎలా డీల్ చేస్తున్నారు అనేది మనం ఇది పెద్ద డీల్ చేయాల్సిన అంశంగా నేను భావించట్లా. రాజకీయాలు అన్న తర్వాత ఎనానమస్గా ఎవరు సీట్ ఎవరు, ఎప్పుడో కేఎల్ రావు విజయవాడలో ఇచ్చారు కానీ ఎనానమస్ ఎంపీ అయ్యాడు కానీ ఎవరికి ఎవరు. ఒకటి నేను గతంలో ఒకసారి పోటీ చేశాను. అంతకుముందు నేను కొత్తగా వచ్చి మా కాన్స్టిట్యున్సీ కాకపోయినా గన్నవరం కొత్తగా ఎయిర్పోర్ట్ తప్ప నాకు ఏం తెలియనప్పుడే నేను వచ్చి పోటీ చేసి 270 ఓట్లు దగ్గరలో పెట్టా. అది వసుదా తెలుగుదేశం పార్టీ కంచుకోట. అంతకుముందు కమ్యూనిస్టులకు బాగుండేది. సో నాకు పెద్ద టఫ్ అని నేను అనుకోవట్లా. ప్లస్ రెండోది మీరు ఇందాక అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో దాడి జరిగినప్పుడు కూడా, క్లైమ్ను పేల్చినప్పుడు కూడా ఆయన కంటతడి పెడతాం నేను చూడలే. అవునండి. కానీ ఈ రోజున కంటతడి పెడతాం బాధాకరం. అది దానికి కేంద్రం నా నియోజకవర్గం దౌర్భాగ్యం. సో శాసనసభలో, చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇద్దామని మాట్లాడే రాజకీయ నాయకులు, పార్టీలు మరి ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తఖండంతో ఖండించాల్సిన అంశం. కానీ దురదృష్టం ఏంటంటే శాసనసభలో, గన్నవరంలో జరిగిన తర్వాత శాసనసభలో కూడా ఇలాంటి పరిణామాలే జరిగినా ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉండటం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. ఆయన ఖండించుంటే ఆయన వాల్యూనే పబ్లిక్లో పెరిగేది. అవునండి. ఇప్పుడు
అది చాలా దారుణం, అనైతికం కూడా. అలాగే ఆవిడని సభలో లేని ఆవిడని ఎప్పుడూ రాజకీయాల్లో రానివాడిని. ఆయన ఆయన తండ్రి పార్టీ పెడితే 1982లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యో 18, ఒక 23, 42 సంవత్సరాలు పైబడి అయితే ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి గారి కూతురుగా ఉంది, లేకపోతే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కూతురుగా ఉంది. తర్వాత 95 నుంచి 9 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సతీమణిగా ఉంది. ఇప్పుడు తర్వాత ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడికైనా ఎప్పుడు పవర్లో ఉన్నా ఎప్పుడు ఆ రోజు ఎప్పుడు ఆవిడెప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. గుళ్ళకి వెళ్ళేటప్పుడు హైందవ ధర్మం ప్రకారం పూజలకు భారీగా ముఖ్యమంత్రి గారు భారీగా వెళ్ళిన సందర్భం తప్ప రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసిన ఈవెంటే లేదు మొన్న సారా అరెస్ట్ అయ్యే ముందు వరకు. అలాంటి ఆవిడ మాట్లాడటం వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. అది దాన్ని మాట్లాడటం కూడా జుగుప్సాకరమైన మాటలు మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో దీన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఆంధ్రుడు ఖండించాల్సిన మాటలు మళ్ళీ పదే ఇంటర్వ్యూలో మాట్లాడటం కూడా నాకు నచ్చట్లేదు. మంచి కాదు, మీడియాలో అడుగుతున్నారు కాబట్టి తప్పక మాట్లాడాల్సి వస్తుంది. గన్నవరం గుర్తొచ్చేసరికి అవి గుర్తొస్తాయండి మీరు అన్నది. అంటే అలా కాదుగా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అదే పరిస్థితి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కేసు పెట్టిన కాన్స్టిట్యున్సీ మాది 2014-19 మధ్యలో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి సతీమణిని తిట్టిన పరిస్థితి లేదు. నా ముందు పోటీ చేసిన నేత డాక్టర్ ప్రజా వైద్యుడు డాక్టర్ రామచంద్రరావు మీద మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటాం కూడా వేస్ట్ అండి ఆయన. అంటే సో ఇది వైసీపీ శ్రేణులకు కూడా నచ్చదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకి నచ్చక వైసీపీ శ్రేణులకి నచ్చక ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరటం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా. కాదు, భావోద్వేగాలు అంటే ఆబ్వియస్గా ఉంటాయి కదా. మనం ఏ పార్టీ అయినా తప్పని ఖండించినప్పుడు మనలో మానవత్వం లోపించినప్పుడు మన రాజకీయాల్లో ఉంటే అనవసరం అనుకుంటాను నేనైతే. నాకు అన్యాయం జరిగి ఆక్రోశం చెంది 3-4 ఏళ్ళు వెయిట్ చేసి నేను రాజీ పడినని చెప్పి వచ్చేసాను. నేను నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పి వచ్చేసాను నేను. అలాంటి భావోద్వేగాలు ముగిటాక నేను రెడీగానే ఉన్నా. ఓకే, దాంట్లో 100% రెడీగా ఉన్నా. యాక్చువల్లీ మీ నేపథ్యం వేరు. మీ నేపథ్యం, మీరు చదువుకున్న చదువు కానీ, మీ ప్రొఫెషన్ కానీ, మీరు అమెరికాలో జీవించిన లైఫ్ స్టైల్ కానీ వేరు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న రాజకీయం వేరు. సో దీన్ని మీరు ఎలా కంపేర్ చేస్తారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద మక్కువ ఎక్కువ. 9th క్లాస్ ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి టీచర్ అడిగితే అంబిషన్ ఏంటంటే సో అప్పుడులో తెలియదు కదా, తెలియక వచ్చాం అనుకోవాలి రాజకీయాల్లోకి. ఇప్పటికి సమాజంలో కూడా మార్పు ఉంది, రాజకీయాల్లో మార్పు ఉంది. గతంలో రాజకీయ నాయకులందరూ ఎవరైనా ఈ జిల్లాలో పెన్నెని కోటేశ్వరరావు లేకపోతే చెన్మూల వెంకటరావు బోరగడ్డ నిరంజనరావు ఏ క్యాస్ట్ అయినా పెద్ద మనుషులుగా ఉండేవాళ్ళు. కృష్ణా జిల్లా అంటే ఒక ఖ్యాతి ఉండేది. అది అట్టగే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు 5 కాళేశ్వరి బ్యాంకులు పెడతాం, కాకని వెంటున్నారు పాల కేంద్రాలు పెడతాం, మహానుభావులు పుట్టిన గడ్డిది. ఇట్లాంటి ప్లేస్లో ఇట్లాంటి రాజకీయాలు జరుగుతుంది. రాజకీయాల్లో కూడా డబ్బు ప్రభావం, డబ్బు సంపాదించే మార్గంగా అవటం బాధాకరం. సమాజం అవినీతిని కూడా యాక్సెప్ట్ చేయడం కూడా బాధాకరం. మనం ఏం చేయగలం? సమాజం దాని గతిని స్థితిని మార్చుకున్నప్పుడు మనం చూస్తూ ఉంటామే. విట్నెస్గా ఉంటే కొన్నాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుంది. స్టూడెంట్ లెవెల్ రాజకీయాల నుంచి నాయకులు రావట్లేదు కాబట్టి ఇట్లా కూడా జరుగుతుందని నేను కూడా భావిస్తున్నాను. సో మీరు 2019లో అంటే నేను ఐటీ ప్రొఫెషనల్గా వచ్చా. అవును. బట్ ప్రొఫెషనల్గానే ఉన్నాను అనుకున్నా. ప్రొఫెషనల్గానే ఉంటున్నాను నేను అనుకుంటున్నాను. నేనేం లేను. రాజకీయాలు ఇప్పుడు అంత ప్రొఫెషనల్గా లేవుగా. మనం ఉండాలిగా, మన బట్టి ఉంటుంది కదా. అది మీరు అలా మార్చగలరా? గన్నవరంలో ఉన్న సంస్కృతిని మార్చే 200% గన్నవరాన్ని మంచి చేస్తా. గన్నవరం ప్రజలకు మంచి జరిగితే నా ప్రణాళికగా ఉంచుకుంటా తప్ప పనికి మన పనులు చేయను. నేను ఎప్పుడు 5 నెలల ఇన్ఛార్జ్గా ఉన్న మట్టి తోటలు ఇట్లాంటి అక్రమాలకు నేను పాల్పడలా. నేను నియోజకవర్గంలో రాగిపోయే సభ్యులు, నియోజకవర్గంలో కదా రాజకీయాల్లోకి వచ్చి రాగిపోయే సభ్యులు అవినీతి చేయలేదు. నేను నా కష్టార్జితం నా కంపెనీ మీద వచ్చి డబ్బులు ఖర్చు పెడతా, రాజకీయం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచి చేద్దాం. మనం ఎట్లా ఉండాలన్నా మన ఇష్టం కదా. ఇప్పుడు అరవిందరావు దగ్గర నుంచి ఇప్పుడున్న కమిషనర్ దాకా చాలామంది సిటీ కమిషనర్లు చేరిపోయారు. సురేంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడతారు? సురేంద్రబాబు గారే బాగా చేసాడు కాబట్టి మాడుతున్నారు. మనం ఎట్టా ఉందాం అని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. దానికి మనం దీంట్లో నేను ఎంసీ వరల్డ్ కప్లో పనిచేసా, ఫుజిస్లో టీమ్ లీడ్గా పనిచేసా, 2001లో జాబ్ రిజైన్ చేశా. అలా ఐటీ ప్రొఫెషనల్గా ఉన్న నేను రాజకీయాల్లోకి వచ్చినా రాజకీయాల్లో కూడా అంతే ప్రొఫెషనల్గా ఉందామని నేను భావిస్తున్నా, ఉంటా కూడా. ఓకే, మీ నేపథ్యం అంతా చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ లైఫ్ స్టైల్. సో ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్. సరే, నెక్స్ట్ గన్నవరం నెక్స్ట్ 5 years ఇప్పుడు మీరు గెలిచే ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి, నమ్మకం ఉంది. నెక్స్ట్ 5 years మీరు గన్నవరాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? గన్నవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా చూడాలి సార్. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రోజే అడిగా, ఎట్టి పరిస్థితుల్లో సార్ని కుప్పంగానే బాగా చూడాలి సార్ అన్న. ఆయన ఏమనుకున్నా కానీ నేను అడిగా. డెఫినెట్గా చూద్దాం ఉన్నారు సార్ కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని స్పెషల్గా చూస్తారు. ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతా, నెంబర్ 1 ప్లేస్లో నిలబడతాకి నా శక్తివంచం లేకుండా కృషి చేస్తా. మీరు గతంలో కూడా ఇదే మాట చెప్పారు, గన్నవరాన్ని కుప్పం కంటే బాగా అభివృద్ధి చేస్తాము అని. సో ఆ మాట మన నియోజకవర్గ ప్రజల్లో నాటుకుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కాబట్టి అది మీరు 5 సంవత్సరాల్లో చేసి చూపించగలరా? 100%. 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా భావిస్తుంది నేను.
అవునా సార్? అంటే గన్నవరం కాన్స్టిట్యున్సీకే ఆ ప్రాసెస్ ఉంది ఇందా చెప్పినట్టుగా. సార్ ఆర్థర్ కాటన్ ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు కాబట్టి డెల్టా ఇక్కడ ఫామ్ అయింది సార్. ఈ రైతాంగం కృష్ణా డెల్టా వల్ల రైతాంగం బాగుపడిన సందర్భం. అలాగే గన్నవరం కాన్స్టిట్యున్సీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం వరం. అది బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టారు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెనోవేట్ చేసి కొంచెం దాని లెవెల్ పెంచి ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు. కానీ రాష్ట్రం బైఫర్కేట్ అయినాక ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఎంఎన్సీ కంపెనీలు తేవడం ఈజీ. అలాగే మలవల్లి పారిశ్రామిక కారిడార్ ఉంది. దాంట్లో పరిశ్రమలకి భూమి ఇచ్చాడు ఈయన 1300 ఎకరాలు ఇచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 16.5 లక్షలకి చంద్రబాబు నాయుడు గారు ఎకరం పొలం ఇస్తే ఈయన 86 లక్షలకు పెంచాడు. అందుకని పారిపోతున్నారు అందరూ. దాంట్లో పరిశ్రమలు వస్తే అశోక్ లైలాండ్ మూసేసిన పరిస్థితి. దాని ఎట్టి పరిస్థితుల్లో అశోక్ లైలాండ్ని ఫంక్షన్ చేపిస్తాం. మళ్ళీ ఉన్న కంపెనీలు తెరిస్తేనే దాదాపు 2-3 వేల ఉద్యోగాలు ఇప్పుడు ఇమీడియట్గా వస్తాయి. రాబోయే కాలంలో అన్ని 475 మందికి అలకట్ చేసిన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి ఆ 16.5 లక్షలకే రిజిస్ట్రేషన్ చేపించేసి పరిశ్రమలు తెస్తే ఏముంది 20-30 మందికి డైరెక్ట్గా 20,000 మందికి పరోక్షంగా ఒక 10,000-30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వేర్పనేని గురించి స్ట్రెచ్లో ఉంటుంది. మనం ఏం చేద్దాం? నేను మంచి అత్తగా రాజకీయాల్లో వచ్చా. నేను అది గన్నవరంలో రాత్రి పూటలు కొండలు ఎక్కడ ఉన్నాయి, గొట్టలు ఎక్కడ ఉన్నాయి చూసుకుని చెరువులు ఎక్కడ తోకుని మట్టి సంపాదిద్దాం. నేను ఆ పనికిమాల పనులు చేయను. 18-25 రోజులు మ్యాండేట్ ఇచ్చేది పంచవర్ష ప్రణాళికే 5 ఏళ్ళు కదా. మనం ఒక ఎంఎన్సీ కంపెనీ అన్నా తెస్తా ఎయిర్పోర్ట్ ఇద్దరు ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్లో గన్నవరం మంచి ఎత్త ట్రై చేస్తా. అంటే ఒకటి సిన్సియర్గా ట్రై చేస్తా. పరిస్థితులు అనుకూలించాలి. అవకాశం అయితే ఉంది గన్నవరంలో, మీరు చెయ్యాలి కానీ అవకాశం అయితే ఉంది 100%. అంటే ఎవరు చేయాలనో ఉంది దానికి. మీకు అది గన్నవరానికి ఉంది. మీకు కూడా ఆలోచన ఉంది. దానికి తగ్గట్టు మీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే ఐటీ ప్రొఫెషన్ కాబట్టి. సో మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఐటీకి చెప్పుకోదగిన సోర్సులు లేవు. ఉన్నా సరే దాన్ని వాడుకోవట్లేదు. దానికి తగ్గ ప్లానింగ్ లేదు. సో మీరు ఓన్లీ పర్టికులర్గా ఐటీ మీద దృష్టి పెడతారా? ఇతర పరిశ్రమల మీద ఏమైనా దృష్టి పెడతారా? ఇప్పుడు నేను మీకు చెప్పిన మలవారి పారిశ్రామిక కారిడార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లు అశోక్ లైలాండ్ ఇట్లాంటివే కదా. అక్కడ ఐటీ రాదు కదా. సార్ వేరపనేని కూడా స్టేజ్లో కూడా ఐటీ రాదు కదా. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న ఏరియాలో ఏపీ హెచ్సిఎల్ కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకా ఐటీ పరిశ్రమలు వస్తాయి కదా. దాన్ని ఐటీ హబ్గా మారుస్తానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలు కానీ ఓనర్స్ కానీ డైరెక్టర్లు కానీ ఫ్లై అవ్వాలంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలి కదా. అవునండి. సో అందుకని దానికి భౌగోళికంగా గన్నవరానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను సార్తో కూడా మాట్లాడి మంచి ఎత్తకి ట్రై చేస్తాను. నేను గతంలో కూడా వైసీపీలో పొడి చేసి ఓడిపోయిన తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆర్కిల్ కంపెనీ తెద్దామని ట్రై చేశాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి. ఇంకో మీటింగ్కి వెళ్తే వచ్చేది కదా తెలియదు. ఈలోపు నేను ఇన్ఛార్జ్గా తప్పుకున్నా. డెలిగేట్ చేయడానికి ఛాన్స్ లేక నేను మధ్యలో వదిలేసేదాన్ని. సరే, మీరు 2019లో యాక్చువల్లీ మీరు పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గం వేరు, పెనమలూరు. అక్కడ మీరు కొంత బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేశారు, చాలా కష్టపడ్డారు, అదంతా చేశారు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది? అది చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి. చెప్పిందే బోరింగ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గన్నవరం మాది పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఉయ్యూరులో మా ఫాదర్ మా చదువుల కోసం ఉయ్యూరు మూవ్ అయ్యారు. ఉయ్యూరులో ఉన్నాం, ఉయ్యూరులో చదివా. ఉయ్యూరు ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది. ఇప్పటికీ నా ట్యాంకర్ ఉయ్యూరులో తిరుగుతూ నా ట్రస్ట్ ఇంకా నడుస్తూనే ఉంది అక్కడ. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు నేను పెనమలూరు సర్కిట్ ఆశించే ఇస్తానంటే వచ్చాను. బట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం పంపిస్తాం, నేను వెళ్ళి పోటీ చేయడం అయిపోయింది. గతించిన స్టోరీ కదా. ఒకసారి వెళ్ళిపోయాం కాబట్టి నేను గన్నవరంలో వెళ్ళినప్పుడే నేను ఓడిపోతే గన్నవరం నుంచి అమెరికా వెళ్ళిపోతాడు, గన్నవరం నుంచి వెళ్ళిపోతాను, ఎట్టి పరిస్థితి వెళ్ళను, రాజకీయాల్లో ఉన్నంతకాలం గన్నవరంలో ఉంటానని చెప్పా. అలాగే అమెరికా వెళ్ళనని చెప్పా. నేను ఇక్కడే ఉన్నా. సో గన్నవరంలో పోటీ చేస్తాను. ఇంకా పోటీ చేసి అంటే నేను అప్పుడు నాన్ లోకల్ కానీ ఇప్పుడు డెఫినెట్గా గన్నవరం నియోజక ప్రజలు నన్ను కన్నూరు బిడ్డలాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సరే, నాకు వెరిఫికేషన్ చేసే క్రమంలో మీకు కొడాలి నాని గారికి కూడా కొంత ఫ్రెండ్షిప్ ఉంది, పొలిటికల్గా కొంత అవగాహన ఉంది. పొలిటికల్గా ఫ్రెండ్షిప్ ఏం లేదు అతనికి. నాకు చిన్నప్పుడే తెలుసు అతను. ఎలా సార్? మా అన్నయ్య క్లాస్మేట్ తను. సో నేను మా పెద్దగారు గుడివాడలో ఉండేవాళ్ళు. సో అక్కడ నేను మా అక్కల వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అది చిన్నప్పటి నుంచి పరిచయం. అంటే మన స్కూల్ లెవెల్లో ఉన్నప్పటి నుంచి, స్కూల్ టైం నుంచి తెలుసు నాకు. ఎవరైనా వైసీపీ నుంచి పార్టీ మారితే వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తారు, ఖచ్చితంగా విమర్శిస్తారు పార్టీ మారిన వాళ్ళని. సో పర్టికులర్గా మీరు పార్టీ మారిన తర్వాత ఎవరూ విమర్శించట్లా, కొడాలి నాని గారు కూడా మిమ్మల్ని అసలు టార్గెట్ చేయట్లా. సో రీజన్ మీరైతే ఏమనుకుంటున్నారు? నేను నానికి ఏమన్నా ఏం చేశా? నేను నాని దగ్గర ఎప్పుడు 10 పైసలు వెళ్ళి డబ్బులు కూడా అప్పు చేయలే సార్. నన్ను ఏమన్నా విమర్శిస్తారు? నాకు అన్యాయం జరిగింది తప్ప వైసీపీ. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శిస్తలేరు అని నేను అనుకుంటున్నా సార్. నన్ను వైసీపీలో 175 సీట్స్లో ఇన్ఛార్జ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ నన్ను ఎవరు తిట్టినట్టుగా నా నోటీస్లో లేదు. మరి మీకు నేను చూడకుండా నాకు తెలియదు. అదే సర్ప్రైజ్, ఎవరు అలా టార్గెట్ చేయలే. అంటే నేను నగుబాటుకి నేను గురయ్యాక నేనేం చేశా? నేను పార్టీ పటిష్టకు పనిచేసా, పార్టీ పోటీ చేయమంటే పోటీ చేశా, వ్యయ ప్రయాసాలకు వచ్చి పోటీ చేశా, నా ఊరుగా పైన వెళ్ళి పోటీ చేశా, ఎన్నో అవమానాలు మోసా. ఎన్ని పడినాక నన్ను ఏమైనా విమర్శిస్తారు? నేను ఏమన్నా ఫ్రాడ్ చేస్తే విమర్శిస్తారు, నేను వాళ్ళకి అన్యాయం చేస్తే విమర్శిస్తాను. నేను ఇంకా వైసీపీని ఏమన్నా అనాలి? నేనేమన్నా? నేను క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకుని నేను జగన్మోహన్ గారు కూడా నేను ప్రత్యక్షంగా డైరెక్ట్గా నేనే విమర్శిస్తాను. రాజకీయ పార్టీగా విభేదించి నేను తెలుగుదేశం పార్టీ జరిగితే రాజకీయంగా డెఫినెట్గా విమర్శిస్తాను.
ఇప్పుడు ఆయన విధానాల్లో చాలా తప్పులు ఉన్నాయి ప్రభుత్వంలో. అవి మాటమంటే మాడతా, కానీ కొడాలి అనే విషయం వస్తే అతను నా గురించి మాడతాకి ఏముంటుంది. అతనే నన్ను గన్నవరం పంపించి నా మీద గెలిచిన కూడా అతనే తీసుకొచ్చినప్పుడు అతని క్యారెక్టరే జనం ఆలోచించుకుంటారు, ప్రజలు ఆలోచిస్తారు. అతను మామూలుగా ఏం చెప్పినా ఇప్పుడు అతను ఊనే చెప్తూ ఉంటాడు, పవర్లో ఉన్నప్పుడు ఎవరైనా చెబుతారు. నన్ను చాలా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి గన్నవరంలో నా కార్యకర్తల మీద. నేను గన్నవరం వెళ్ళాలని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారితో నా కార్యకర్తల మీద పోలీస్ స్టేషన్లో కేసులు అయితే ఫోన్లు చేయటం, పనులు చేయడం, నా కాన్షియన్స్లో తిరగటం ఇవన్నీ అతను చేసాడు. సో అవన్నీ గారి పాత్ర ఉందా కాన్షియన్సీలు ఇవన్నీ? 100% ఎందుకు లేదు దాంట్లో. మా కాన్షియన్స్ ప్రతి ఒక్కరు చిన్నపిల్లడికి కూడా తెలుసు అది. తను అన్ని ఊళ్ళు తిరిగాడు కదా ఊరు వాడ. సో మీ ఫస్ట్ టార్గెట్ వంశీ గారు, సెకండ్ టార్గెట్ నాని గారు. అంటే నానినే నాకు అన్యాయం చేశాడని నేను భావిస్తున్నా. కొడాలి నాని అసలు నాకు చేయాల్సిన అవసరం, నన్ను ఎందుకు పెడతాం? నేను 270 ఓట్లు తోడిపోతే అతను మంత్రి అయినాక నా ప్రత్యర్థిగా ఉన్న అతని పార్టీలో తీసుకొచ్చింది అతను అయినప్పుడు అతను ఏదో చెప్తాడు, పవర్ ఉన్నప్పుడు అందరూ చేస్తారండి. పవర్ నాకు వస్తే నేను చేస్తాను, మీకు వస్తే మీరు చేస్తారు. పవర్ ఈజ్ పవర్ అల్టిమేట్గా. పవర్లో ఉన్నప్పుడు ఏదో చేశారు, పవర్ లేనప్పుడు మరి బోండమ్మ గారు తిట్టాడు. బోండమ్మ అసెంబ్లీలో తిడితే ఎవరిని తెలుస్తానని చెప్పాడు మాతో కూడా. ఏం తెలిసాడు వాళ్ళకైనా 10 ఏళ్ళ నుంచి. ఆ ఆఫీస్ ఖాళీ చెప్పిస్తుంటే చేతులొట్టు నుంచి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కాలం చరిత్ర మర్చిపోదు. ఇది అన్నీ నిక్షిప్తం ఉంటుంది. సైకలాజికల్ డిజార్డర్ ఉందని నేను భావిస్తున్నాను. సైకలాజికల్ డిజార్డర్ మనకు కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. బ్రహ్మానందం గారు కనపడగానే నవ్వుతాం, ఆయన పర్ఫామ్ చేస్తే నవ్వాలి. చూసి 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 అలవాటైపోయి బ్రహ్మానందం గారు కనపడగానే మూవీ థియేటర్కి వెళ్ళగానే ప్రతి ఒక్కళ్ళు నవ్వుతారు. అంటే మాసు క్లాస్ అందరూ. అట్లాగే ఇతను మైకులు పెట్టగానే పూర్వకం వచ్చినట్టుగా సైకలాజికల్ డిజార్డర్గా తిడుతున్నాడని నేను అనుకుంటున్నాను. పెద్ద దానికి ప్రాసెసింగ్ కూడా ఏముందని కొడాలి నాని గారు 100%. మీరు శాఖ మీద వాటి మీద అడగాలి, కానీ ఎంతసేపు ఈ బూతులు తిట్టం చూపిస్తాం మానేసేయండి మీరు మీడియా వాళ్ళు చదువులు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1955 తర్వాత అభివృద్ధి తక్కువ జరిగిన ప్రభుత్వం ఇదే. సంక్షేమం ఇచ్చారు, దాంట్లో అనుమానం లేదు, సంక్షేమం ఇవ్వాల్సిందే కూడా. కానీ అభివృద్ధి జరిగింది 1955లో ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ అయినాక ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ అభివృద్ధి జరిగిన టైం ఇదే. అలాగే ఇప్పుడు ఇంకోటి వైనాట్ 175 అనే కాన్సెప్ట్, అది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యం, దాన్ని ప్రజాస్వామ్యం మీద దాడిగా అనుకుంటున్నాను నేను. అభివృద్ధి జరగట్లేదు ఎందుకంటానంటే వైనాట్ 175 అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దా, అంటే మనం ఒక్క పార్టీనే ఉండాలా? అసలు ఆలోచన దుర్మార్గమైందిగా నేను భావిస్తున్నా. వైనాట్ 175 అంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడే. ఏ దేశంలోనూ, ఏ నాయకుడు, ఏ రాష్ట్రంలోనూ పార్లమెంటరీ డెమోక్రసీ దగ్గర కానీ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ దగ్గర కానీ మొత్తం సీట్లు మాకే కావాలని ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు అని నేను అనుకోవట్లేదు. యాక్చువల్లీ వైసీపీ ఇంకోటి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రం ఇది. ఆంధ్రప్రదేశ్ బేస్ ఏంటి? భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలుగు భాష మాట్లాడేవాళ్ళందుకు ఒక రాష్ట్రం ఇచ్చారు. అది పొట్టి శ్రీరాములు త్యాగఫలం అవ్వచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఆ భాష మీద దాడి జరిగింది ఈ ప్రభుత్వంలో. తెలుగు భాషకు అవమానం వచ్చేది, తెలుగు భాష నగుబాటుకు గురైంది. ఇంగ్లీష్ మీడియం అని తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం కాదు, అసలు ఈ బూతులు తిడటం వల్ల ఆ తెలుగుకే అవమానం జరిగింది ఈ ప్రభుత్వంలో. సరే, ఏ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందో. నా బేసిక్ డౌట్ ఏంటంటే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు. నేను ఆ పార్టీలోనే ఉన్నాను. ఎప్పుడు ఇచ్చారు అది స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్ 2022 మేలో ఇచ్చారు. నేను అప్పటికి ఇన్యాక్టివ్గా ఉన్నా. నేను 2021 ఫిబ్రవరి తర్వాత నేను వైసీపీలో యాక్టివ్ లేని, ఏ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా పాల్గొన్నా. కానీ అప్పుడు మీరు కేడీసీసీ చైర్మన్గా ఉన్నారు. అది కూడా నాకు 13 తీసేశారు నాది. 2021 ఫిబ్రవరికి అది కూడా అయిపోయిన స్టోరీ సార్. కానీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు చాలా బాగా పనిచేశారని విన్నా. అది మీరు ఆ చైర్మన్గా చేసిన తక్కువ కాలంలోనే దేశంలోనే కొన్ని స్పెషాలిటీస్ చూపించడం కానీ, రైతులకు లోన్లు ఇవ్వడంలో కానీ, సో పిల్లలకి చదివించడంలో కానీ, సో దానికి అంటే అంత మీరు దాన్ని చేయడం కారణం ఏంటి? అంటే రెండు ఆరుగాలం కష్టపడే రైతులు అంటే నాకు ఇష్టం. నేను స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చా. మా తాతలు తండ్రులు అందరూ వ్యవసాయం, మా నాన్నగారు కూడా ఫార్మరే. రైతులకు ఏమన్నా చేసే అవకాశం ఉన్నప్పుడు రైతులకు పూర్తిగా చేద్దామనే ఉద్దేశంతో నేను నా కంపెనీ కన్నా బాగా చూసాను సంవత్సరకాలం నా బ్యాంక్ని. రివ్యూ మీటింగ్లు కానీ, లంచం తీసుకోండి, లోన్ అప్లికేషన్ పెడితే 3 రోజులు లోన్ ఇచ్చేటట్టు కానీ, 996 విలేజ్ల్లో దాదాపు 360 ఊళ్ళో లోనే లేదు. అవన్నీ పెంచడం కానీ, ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే విజయవాడ సిటీలో ప్రాపర్టీ, అనవరంలో టౌన్లో ప్రాపర్టీ తప్ప ఇవ్వని పరిస్థితి. అలాంటివన్నీ చాలా సంస్థలు పెట్టాయి. అదొక ఇంటర్వ్యూనే పెట్టచ్చు. దాని గురించి ఈ జిల్లా ప్రజలు అందరికీ తెలుసు. ఆ జిల్లా ప్రజలు ఎంత ఆదరణ చూపించారంటే నాకు దాదాపు 330-360 ఏళ్లలో నా బ్యానర్ పెట్టారు. October 4, 2020లో నా పుట్టినరోజుకి. నేను పోటీ చేసింది ఒక్క కాన్స్టిట్యున్సీలోనే కదా. అంతమంది పెట్టారంటే జనాలకు ఏదో చేయొచ్చురా బాబు అనిపించింది. అట్లాగే ఆడపిల్ల పెళ్లికి, ఆడపిల్ల బంగారం కొనుక్కోవాలని డబ్బులు ఇచ్చా, ఎకరానికి 6 లక్షలు లోన్ ఇచ్చా. రైతు సోదరులు వ్యవసాయానికి దూరం అయిపోయారని చెప్పి రైతు సోదరులు బిడ్డల కన్నా ఈ బ్యాంకు ఉపయోగపడాలని వాళ్ళ పిల్లలు వ్యాపారం చేస్తే 60 లక్షలు ఓడి ఫెసిలిటీ ఇచ్చా.
ఇట్లా చాలా సంస్కరణలు చాలా ప్రవేశపెట్టా, సంస్కరణలు అయితే తీసుకొచ్చారు. చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చా. మోర్ ఓవర్ ఇంటర్న్షిప్ పెట్టా 120 మెంబర్స్కి, ప్రణాళిక చేయట్లేదు కానీ అది. తర్వాత 100 మందికి ప్రభుత్వ ఉద్యోగులు IPPS ఎగ్జామ్లు పెట్టా. మళ్ళీ లంచాలకు అవినీతి లేకుండా, చైర్మన్లు మార్కులు లేకుండా పేపర్ హెడ్లోనే పెట్టా. డ్యూ ప్రాసెస్ రిజర్వేషన్ ఫాలో అయిపోయి ఎవరికి ఎక్కువ మార్కులు వాళ్ళకి ఇచ్చేయమని, లేకపోతే CEO-లకు 5 మార్కులు, చైర్మన్కి 5 మార్కులు, ఉద్యోగాలు ముగిన పరిస్థితి. దాన్ని ఉంచడం ఇష్టం లేకుండా పూర్తి స్థాయిలో సంస్కరించారు KDCC. ఒక టైంలో KDCC బ్యాంకులో ఎంప్లాయీస్ యూనియన్లో ఉండాలంటే భయపడ్డారు, అందరూ యూనియన్కి రిజైన్ చేశారు. మళ్ళీ మా యథారాజా తదా ప్రజలాగా మళ్ళీ ఇప్పుడు తర్వాత మళ్ళీ అందరూ యూనియన్లో చేరిపోయారు. కానీ కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం రాజకీయాల్లో ఉన్నంతకాలం ఒక గంట కనిపెడుతుంది నాకు పవర్ అంటూ వస్తే ఎప్పుడైనా. సరే, మీరు నెక్స్ట్ గన్నవరం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తారు? ప్రజలకి అందుబాటులో కానీ, పనులు చేయడంలో కానీ, వాళ్ళు అడిగింది కాదనకుండా చేయడంలో కానీ అసలు ఎటువంటి సంస్కరణలు తీసుకొస్తారు? ప్రజలకు మంచి చేయటమే నా ప్రణాళికగా పనిచేస్తా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బ్రహ్మలింగ చెరువుని రిజర్వాయర్గా చేయడానికి ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న 15 ఎకరాల ల్యాండ్లో MNC కంపెనీలు తెస్తాకో లేకపోతే కన్వెన్షన్ సెంటర్ కడదామని వైసీపీ ప్రభుత్వంలో అడిగా, చేద్దామన్నారు. తహసీల్దార్కి లెటర్ కూడా వచ్చింది, బట్ అది అవలా. చంద్రబాబు గారితో మాట్లాడి దాన్ని MNC కంపెనీ తెస్తాక ట్రై చేస్తా. అలాగే మలవాళ్ళ పారిశ్రామిక ఇందాక చెప్పినట్టు చేస్తా. మంచినీటి సమస్యను పరిష్కరిస్తా. రోడ్లు బాగున్న పరిస్థితి అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఒక గన్నవరమే కాదు, అన్ని చోట్ల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయా నేను రాజకీయాల్లో ఉంటే ఎక్కువ ఐ మీన్ అదే ఎక్కువ చేయటానికి అవకాశం ఉంటుందని రాజకీయాల్లోకి వచ్చాను, మంచి చేయటానికి. అందులో ఈ కాన్స్టిట్యున్సీలో చేయొచ్చు, వనరులు ఉన్నాయి చేస్తా. అట్లాగే ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా 175 అనేది కరెక్ట్ కాదు. రెండోది, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య స్టేట్మెంట్ కూడా నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అసలు కుప్పం వెళ్ళి నేను ఆయన మంత్రిని చేస్తానంటారు ముఖ్యమంత్రి గారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా చెప్తాడు, ఆయన కూడా భరత్ని మంత్రిని చేస్తాను. ఆయన చేయండి, ఇప్పుడు చేయొచ్చు, ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నాడు, చేయకుండా మళ్ళీ గెలిపిస్తే చేస్తానని చెబుతారు. అసలు గెలిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు కదా, కుప్పం ప్రజలు ముఖ్యమంత్రి వద్దని మంత్రిని సెలెక్ట్ చేసుకుంటారు ఎవరన్నా. అవును, అదే కాన్సెప్ట్. అయితే నా డౌట్ ఏంటంటే, సరే మీరు గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎదురైతే మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నేనా మాట్లాడతారా? ఆయన ఏం మాడతారు చూసి దాన్ని బట్టి మాడతా, అంతేనా? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు చూడాలి కదా. వైసీపీకి రిజైన్ చేసి వచ్చినప్పుడు ఒక వేదిక మీద ఒక మాట వదిలారు, నేను ఎమ్మెల్యేగానే అసెంబ్లీలోనే జగన్ మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు కలవను అని ఒక మాట వదిలారు. సో అలా మాట్లాడే సందర్భం అప్పటి వరకు కలవను నేను అనలా. నేను అందా ఏంటంటే, మీరు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మిమ్మల్ని అసెంబ్లీలో కలుస్తా. పులివెందుల నుంచి మీరు శాసనసభకు వస్తే నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నన్ను ఆదరించి అసెంబ్లీకి పంపిస్తారని నమ్ముతున్నా. గన్నవరం నుంచి శాసనసభ్యుడికి ఎందుకై అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. సో అప్పుడు మీరు అడగాలనుకున్న మాటలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు అడుగుదాం అనుకున్నమాట. ఇప్పుడు మీ దాని పేరేకి 175 ఎందుకు పెట్టారు సార్? 175 సీట్లని పెట్టారు. 175 నియోజకవర్గాల మీద నేను చెప్దామని పెట్టారు, ఆయన గెలిచేద్దామని పెట్టారు. మీరు రేపు పొద్దున్న 225 చేయాల్సి వస్తుంది సార్, 50 సీట్లు పెరిగినాక. మరి ఊహించారా? ఏపీ 225 చేయాలి మీరు, సంవత్సరం 2 ఏళ్ళు పోయి డీలిమిటేషన్ అయినాక సార్. సో జగన్ గారితో ఏం మాట్లాడదామని చూద్దాం. అంటే ఆయన మాట్లాడితే దాన్ని బట్టి మాట్లాడదాం, ఏముంటుంది దాంట్లో. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగత తగాదాలు ఏమున్నాయి? రాజకీయంగా విభేదించా, రాజకీయాల్లో నాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్యాయం చేయలేదని ఆయన కూడా చెప్పలేడు. సరే, మీరు 2 పార్టీలో ఉన్నారు కదా సార్. టీడీపీలోకి వచ్చి దాదాపుగా 1 year 10 months అవుతుంది, వైసీపీలో మోర్ దాన్ 5 years ఉన్నారు. 2 పార్టీల్లో మీరు గమనించిన తేడా ఏంటి? నేను తెలుగుదేశం పార్టీలో చేరి 6 మాసాలు దాటింది అంతే. అవునా? సో గమనించిందంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే నాకు డైరెక్ట్గా ఇక్కడ పనిచేయడానికి సార్తో కానీ లోకేష్ బాబుతో కానీ డైరెక్ట్ యాక్సెస్ ఉంది నాకు. సార్, వైసీపీలో అధిష్టానానికి మనకి మధ్యలో ఇంకో అధిష్టానం ఉంటుంది, అదొక తేడా. సిద్ధాంతపరంగా కానీ, పరిపాలన పరంగా కానీ, ఆలోచన విధానంలో కానీ, నాయకత్వంలో కానీ, ఇవి మీరు గమనించిన డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్ ఏమైనా చెప్పగలరా? అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడినప్పుడు నేను చాలా సందర్భాల్లో 2 గంటలు అయింది, కనీసం 4 సార్లు కలిసా ఈ 6 monthsలో. సార్, ఆయన నిబద్ధత, అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు సూపర్ అని ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, ఏ పార్టీ వాళ్ళైనా సరే. రాజకీయంగా విభేదిస్తామా, రాజకీయాల్లో తప్పులు ఎంచడం అవి వేరు. ఇప్పుడు ఎదురు పార్టీ వాళ్ళు సూపరు, ప్రధాన ప్రతిపక్షం బడ్జెట్ చాలా సూపర్గా ఉంది అని అంటాం నేను వినలా ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా, కేంద్రంలో కానీ. సో దాని అర్థం ఏంటి? ఎంత బాగున్నా బేసికల్లీ అసలు దీంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది రాజకీయ పార్టీల్లోనే, రాజకీయ పార్టీ నేతల్లోనే. కానీ చంద్రబాబు గారు అభివృద్ధి చేశారనేది కాదనలేని నిజం, చరిత్ర గూగుల్ చెప్పే నిజం.
అవునండి. ఫైనాన్షియల్ స్టిక్ కట్టితే ఫైనాన్షియల్ స్టిక్ చూస్తే వాళ్ళు అమెరికా కన్నా బాగుంటుంది. అమెరికా నుంచి వచ్చిన అమెరికన్స్కి కానీ అమెరికాలో ఉన్న అలాంటి ఉండొచ్చిన వాళ్ళకి కానీ. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేయడం కానీ, ఆ రోజున 100 అడుగులు 200 అడుగులు రోడ్లు ప్లాన్ చేయడం కానీ, ఆ విజన్ 2020 జనాలకు అర్థం కాలేదు. కానీ సో చంద్రబాబు గారు దార్శనికుడు అంటే అసలు ఏమాత్రం అనుమానం లేదు. అసలు ఏ పార్టీ అయినా ఒప్పుకోవాలి, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఇంకోళ్ళైనా. సో అంటే రాజకీయంగా విభేదవచ్చు సార్. రాజకీయ పార్టీగా చంద్రబాబు గారు ఇది తప్పు చేశారు, అది తప్పు చేశారని చెప్పొచ్చు. కానీ అభివృద్ధి విషయంలో ఐటీని అభివృద్ధి చేసింది ఆయన కాదా? 2,51,000 కోట్లు హైదరాబాద్ నగరం నుంచి వెళ్తున్నాయి అంటే ఆయన కాదా? మైక్రోసాఫ్ట్ కంపెనీని తెచ్చింది ఆయన కాదా? అమెరికా వెళ్ళి ఈయన ప్రధానమంత్రి అప్పుడు కాదు, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. అయినా మ్యాన్హాటన్ వీధుల్లో తిరిగి సియాటిల్ వెళ్ళి అక్కడ తిరిగి అపాయింట్మెంట్లు వచ్చారు, ఆ పైన కూర్చొని కంపెనీలు రావాలని పరిశ్రమలు తీసుకొచ్చింది ఆయనే కదా. యువతకు ఉపాధి అవకాశం కల్పించింది ఆయనే, ఫీజు రింబర్స్ పెట్టింది ఆయనే. కానీ రాజశేఖర్ గారు కంటిన్యూ చేశారు అది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారే కాలేజీలు పెంచాడు. లేకపోతే ఎంతమంది యువతకి అంతకుముందు మేము చదువుకున్నప్పుడు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వెళ్ళాల్సి వచ్చారు డొనేషన్ కట్టి. యువతకు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాడు కాబట్టే ఇవాళ బీసీ ఎస్సీ సోదరులు కూడా అందరూ చదువుకుంటాం, మళ్ళీ వాళ్ళకు కూడా ఐటీ జాబులు రావడం, వాళ్ళు కూడా అమెరికా వెళ్ళడం జరిగిందంటే దాని అనుమానం చంద్రబాబు గారు ముందు చూపు ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఇప్పుడు కాదని ఎవరు అంటారండి? కాదన్న ఇప్పుడు చరిత్రను వక్రీకరించలేం. పార్టీ ఇంటర్నల్ వ్యవస్థ తేడా కావాలి నాకు. ఇంటర్నల్ వ్యవస్థ అంటే స్వేచ్ఛ, మాట్లాడే విషయం కానీ స్వేచ్ఛ, అంటే లీడర్స్కి స్వేచ్ఛ ఎలా ఉంటుంది వైసీపీ ఈ పార్టీ, రెండు పార్టీ? వైసీపీలో అసలు నేను పనిచేసిందే 5 మాసాలు కదా. నేను 13 నెలలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా సార్. అధికార పార్టీల్లో చేరే టైప్ కాదు మనం. నేను 13 నెలలు పాదయాత్ర చేశాను. గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గడపకి తిరిగా. టీడీపీ వాళ్ళని గెలిచా, వైసీపీ వాళ్ళని గెలిచా, కమ్యూనిస్టుని గెలిచా, కాంగ్రెస్ అని గెలిచా. నేను తక్కువ గడపలేదు నా నియోజకవర్గంలో. ఈలోపు ఎలక్షన్ అయింది, దొంగల పట్టాలు ఇచ్చారు, రిగ్గింగ్లు చేశారు, వాడెవరు. కానీ నేను ప్రతీకార రాజకీయాలకు నేను వెళ్ళా. వాళ్ళు ఎవరి మీద నేను కేసులు పెట్టలా. నేను ఏ స్టేషన్లో ఒక కేసు కూడా పెట్టలా. అంతకుముందు 4,500 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను కాన్షియస్ వదిలేసినాక 5 మాసాలు కూడా ఇన్ఛార్జ్గా లేను. 5 మాసాల్లో నేను 2 నెలలు ఓడిపోయిన గోల్లో ఉన్నా, పెద్ద పట్టించుకోవాలా. తర్వాత అమెరికా వెళ్ళాలి సీఎం రమ్మంటే ఆయనతో పాటు. నేను పట్టుమనందరూ 2 నెలలు కాన్షియన్సీలో, ఆ 2 నెలల్లో మంచి చేశా. కిక్ బ్యాక్లు తీసుకోవాలా, ల్యాండ్ అక్విజిషన్లో మీరు రైతులను అడగవచ్చు, ఆఫీసర్లు లంచాలు అడిగినా ఇవ్వద్దని చెప్పా. ఈ రామవరపేట దగ్గర నుంచి అన్ని ఊళ్ళకి ఏ అధికారి దగ్గర నేను పోస్టింగ్లో డబ్బులు తీసుకోవాలా. అసలు నా మీద నేను లంచం తీసుకున్నాను కానీ, మట్టి దవ్వాను కానీ, అవినీతి చేశాను కానీ, మా కాన్స్టిట్యూన్సీలో జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరు ఒక్కరు కూడా ఆరోపణ చేయరు. అది చాలు నాకు. సరే, మీరు ఇప్పుడు పాయింట్ చెప్పారు, ఇప్పటి వరకు ప్రతీకారం అనేది దాని జోలికి వెళ్ళలేదు అని. ఒకవేళ ఫ్యూచర్లో మీరు గెలిచిన తర్వాత గవర్నమెంట్ వచ్చాక మీకు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న వారి మీద ప్రతీకారం ఉంటుందా ఉండదా? డెఫినెట్గా వైసీపీ శ్రేణుల మీద కూడా నేను తప్పుడు కేసులు పెట్టను, కార్యకర్తల మీద పెట్టను, ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు అయ్యి నేను చేయను. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాలు రావాలి తప్ప ప్రజలకి చెడు చేయడానికి రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. యాంటీ సోషల్ ఎలిమెంట్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేస్తే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అకారణంగా ఒక కార్యకర్త ఏదో చిన్న తప్పు చేస్తే అతను పోలీస్ స్టేషన్ పిలిపిస్తే అతను భార్య బిడ్డలు ఉసురు మనకు తగులుతుందని నేను భావించే మనిషిని. నాకు పాప భీతి, దైవభక్తి ఎక్కువ. కానీ నాయకులు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే నన్ను ఓడిస్తానికి నా ఓటమికి ప్రయత్నం చేసి, నా ఓటమికి ప్రయత్నం చేస్తే డబ్బులు ఇచ్చేదురు, నన్ను ఓడిస్తే గట్టిగా పనిచేసిన మీద సౌమ్యంగా ఉండేలాకైతే రాజకీయాల్లో ఉంటాం అనవసరమైన నిర్ణయానికి వచ్చేసాయి. మరి మీ రాజకీయ ప్రత్యర్థి మీద ఎవరు ఇప్పుడు ప్రత్యర్థులు ఎలా ఉంటే మనం అలాగే ఉంటాం కదా. ఫ్యూచర్లో ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మీరు ఫ్యూచర్లో అలాగే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అంటే కేసులు పెట్టడంలో కానీ, టీడీపీ శ్రేణులు ఇబ్బంది పెట్టడంలో కానీ మీ విషయంలో, సో మీరు ఫ్యూచర్లో అలాగే ఉంటారా? అది మన ఒక్కళ్ళ చేతిలో ఉంటుందని నేను భావించట్లా. ప్రాంతీయ పార్టీల్లో పనిచేసేటప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీ అధినేతను అడగాలి కదా, మా సార్ని అడగాలి కదా ఏం చేయాలన్నా. మేము ఓన్గా చేసేయలేం కదా. గన్నవరం కాన్స్టిట్యున్సీ నాయకుల విషయం వస్తే నాకు వ్యతిరేకంగా ఉంటే న్యూటన్ థర్డ్లో అప్లై చేస్తా. ప్రతి చర్యకి సమానమైన వ్యతిరేకమైన ప్రతి చర్య ఉంటుంది నాయకులకి. అలానే కార్యకర్తలు జరిగి పొరపాటు నెలను ప్రజలకు ఇబ్బందులు పెట్టను, పోలీస్ కేసులు పెట్టను, వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టను. ఓకే. సో మీరు ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నారు, వంశీ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని. గతంలో ఇప్పుడు ఒక 1 year 1.5 years బ్యాక్ కార్యకర్తల మీటింగ్లో చెప్పారు. పార్టీ మీటింగ్లో చెప్పారు, నేను అసెంబ్లీకి వెళ్తాను, నన్ను అసెంబ్లీకి గన్నవరం ప్రజలు పంపిస్తారని నమ్మకంతో చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం ప్రజలు నన్ను ఆదరిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా నా కోసం పనిచేస్తున్నాయని నేను బలంగా నమ్ముతున్నాను. నేను వైసీపీలో ఉండి ఎవరికి పదవులేకపోయినా పచ్చబొట్లు వేపించుకున్న వాళ్ళు 30 మంది ఉన్నారు కాన్స్టిట్యున్సీలో. చేతి మీద కానీ గుండెల మీద నా బొమ్మ కానీ వేసుకున్నాడు. సో మీరు ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా రిసీవ్ 100% వైసీపీ కార్యకర్తలు చాలా మంది వస్తున్నారు ఏ గ్రామం వెళ్ళినా. అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం మీ మెజారిటీ భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో? ఎంత చేస్తున్నా. ఎలా ఉండొచ్చు?
అది మనం ముందుగా చెప్పకూడదండి. మీడియాకు ముందు ఏది మాట్లాడినా ఏమైనా రికార్డ్ అవుతాయి. ఫ్యూచర్లో మళ్ళీ మనం ప్రతిబంధం అవటం ఎందుకండి. మనం ప్రజలు నిర్ణయించాల్సిన దాన్ని నాకు ఒక ఓటే ఉండేది, నేను ఓటేసేది ఒక ఓటే, కార్యకర్త వేసేది ఒక్కోటే. ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది అనేది గన్నవరం ప్రజలు నిర్ణయిస్తారు. ఇండిపెండెంట్ ఆదరించిన చరిత్ర, ఒకసారి ఓడిపోయిన మళ్ళీ గెలిపించిన చరిత్ర, వెలువళ్ళు సీతారామయ్య గారినైనా, తర్వాత ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారినైనా, బాలవర్ధన్ రావు గారినైనా, మళ్ళీ పోటీ చేస్తే అట్లూరు సింహనాథ్ గారు మన వెనకొచ్చి పోటీ చేస్తే సమితి ఆయనైనా గెలిపించిన చరిత్ర. గన్నవరం ప్రజలు అసలు అన్యాయం చేయరు. గన్నవరం ప్రజలు అన్యాయం జరిగిన నాడు పట్ల సానుకూలంగా ఉంటారు. 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిపించారు. అవును. సో ఎట్టి పరిస్థితుల్లో నేను మంచి చేసే తప్ప గన్నవరానికి నా కష్టార్జితం, నా శ్రమని, నా కష్టార్జితాన్ని గన్నవరం ప్రజలు మంచి కోసం ఉపయోగించా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఉపయోగించా. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా తలెత్తుకునేటట్టుగా నేను చేసే అంత ముందు కన్నా. అది వైఎస్ఆర్ కార్యకర్తలు ఇవాళకి చెప్తారు. ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చాలామంది నాకు ఓటేస్తారు. నేను బలంగా నమ్ముతున్నా రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం గెలిచే తెలుగుదేశం పార్టీనే. ఓకే, నాకు మీతో ఇంటర్వ్యూ అనగానే మన సబ్స్క్రైబర్స్ ప్లస్ కాన్స్టిట్యున్సీలో చాలామంది ఒక క్వశ్చన్ రిపీటెడ్గా పెట్టారు. ఏమోనండి ఆ క్వశ్చన్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మీరు గన్నవరంలో గెలిస్తే, మీ మీద ఒత్తిడి ఉంటే మీరు పార్టీ మారుతారా, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే అసలు అంత ఎంతమంది అడిగారు ఈ క్వశ్చన్? ఈ క్వశ్చన్ నేను పెట్టిన తర్వాత చెప్పండి. నిజమంటే సారీ, న్యాయంగా చెప్పండి. ఐ మీన్ నాకు వచ్చిన కామెంట్లు అప్పటికప్పుడు ఒక అరగంటలో 18 కామెంట్లు వచ్చాయి. ఆ 18లో 6 ఇవే రిపీటెడ్గా వచ్చాయి. ఈ నియోజకవర్గంలో సార్ అతనితో కలిసి పనిచేస్తే నీకు పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చెబితే నేను రాజీ పడినని చెప్పాను. పదవులు వద్దనుకున్నా. నాకన్నా రాజీ పడిన వ్యక్తి గన్నవరంలో ఇంకోళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సో మీకు నేను ఎక్కడా రాజీ పడలా. అధికార పార్టీని వీడే. అధికార పార్టీలో కూడా నేను ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వాలా. గన్నవరం కాన్స్టిట్యున్సీ విషయంలో కానీ ప్రత్యర్థి విషయంలో కానీ నేను కలవనని ముఖ్యమంత్రికే చెప్పాడు డైరెక్ట్గా. మన క్యారెక్టర్ని బట్టి ప్రజలు అంచనాకు రావాలి. ఆ క్వశ్చన్ వేసిన వాళ్ళదే తప్పు. ఇప్పుడు నేను అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చా. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్ళాలని అడగాల్సింది అంటే ఫ్యూచర్లో ఆ అవసరం ఉండొచ్చు. కానీ ఇప్పుడే ఆ భయం ఇప్పుడే ఉండాలిగా. నాకు ఉంటే 8 మాసాలుగా ఉండాలిగా సార్. అంటే వైసీపీ టికెట్ నిరాకరించింది కదా, వంశీ గారికి ఇస్తానని తెలిసిన తర్వాతే కదా మీరు. ఎవరు చెప్పారు? మీరు హౌ కెన్ యూ డిఫైన్ దట్? హౌ కెన్ యూ టెల్ దట్? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందని కాదు అసలు. అంటే మీరు పార్టీలో ఉంటే మీకు అవకాశం వచ్చేదంటారా? వచ్చి ఉండేదేమో. ఊహాజనిత ప్రశ్నలు కదా ఇవి. వైసీపీలో నేను వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్తారని అడగటమే తప్పు. ఒకటి, నేను అవమానాలు పొందా. నేను చాలా డబ్బు ఖర్చు పెట్టి పార్టీని పెంచా. లోకేష్ బాబు పాదయాత్రలో చేరా. లోకేష్ బాబు పాదయాత్ర నేను గమనించింది ఏంటంటే ఆయన స్టాఫ్కి ఆయనే భోజనాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను పెట్టా జిల్లా మొత్తం అది మెయిన్ పాదయాత్రలో. నేను చాలా చేశా. కానీ నేను ఎప్పుడు పార్టీ వేదికల మీద కానీ పార్టీది వెరీ సింపుల్. నువ్వు రాజీ పడు, కాంప్రమైజ్ అవ్వు. నేను రాజీ పడలా. అట్లాంటి రాజీ పడని క్యారెక్టర్ని ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాం వాళ్ళ విఘ్నతగా వదిలేస్తుంది. మీ క్యారెక్టర్ ఏంటంటే అసలు పవర్ భయపెట్టలేదు. నన్ను ఎందుకు భయపెడుతుందండి? నన్ను ఎందుకు భయపెడుతుంది పవర్ భయపెడితే నేను ఇప్పుడు ఎందుకు చేరతా? తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరతా? పవర్ భయపెడితే ఎందుకు చేరతాను? నేను ఆ రోజు పోనీ వైసీపీలో చేరినప్పుడు కూడా నేను వైసీపీ అధికారంలో లేదు కదా. అవును అవును. వాళ్ళు ఏం చేస్తాయి ప్రభుత్వాలు? ఆ రోజు నా కళ్యాణ మండపం పాల్గొడితే ట్రై చేశారు. ఏపీ స్టేట్లో ఎక్కడ ఇచ్చిన ప్లాన్ రివోక్ చేస్తాం లేదు. వై డోంట్ రివోక్ అని నోటీస్ ఇచ్చారు. నేను స్టే తెచ్చా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ గారి దగ్గర మాట్లాడితే ఆ రోజు కమిషనర్ లక్ష్మీకాంతం ఎవరో ఒక ఆయన ఉండేవాడు. లక్ష్మీకాంతం గారు ఇది కుదరదండి అన్నాడు. ఎందుకు కుదరదు? అసలు మేము మామూలుగానే లీగల్ మాది ఎంత అంటే, కాదండి అప్పుడు రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు అంటే మళ్ళీ 30 లక్షలు కట్టాను నేను 2020 డిసెంబర్ 31న. సార్ నేను ఇంక ప్రభుత్వం మీద కొట్టు తింటాకో, మట్టి తోటకో, మశానం తోటకో, పంచాయతీలు చేయటకో, పనికిమాల పనులు చేయటకో అయితే నా ప్రభుత్వం అంటే భయపడతా. నాకేం భయం? అప్లికేషన్స్ ఏం లేవు నాకు అంటే అమెరికాలో కూడా ఏమైనా చేసేస్తారంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చి సార్. ఓకే, అసలు క్వశ్చన్ అర్థరహితంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు గారు కూడా నా క్యారెక్టర్ చూసి నాకు సీట్ ఇచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. లోకేష్ బాబు అయినా చంద్రబాబు గారు అయినా సార్. అసలు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడిన మనిషిని పట్టుకుని మీరు అట్లా మాట్లాడితే తప్పు కదా. మీరు అడుగుతున్నారు కదా అని, యాంకర్ కదా అని అన్నీ అడగకూడదు కదా శ్రీనివాస్ గారు. కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ కొన్ని అడగండి.
రాజకీయాలు అన్నింటినీ కొన్ని తీసుకోవాలి, అనుమానాలు ఉంటాయి. పూలేసినా రాళ్ళేసినా తీసుకోవాలి. ఎస్, సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. చెప్పండి. దుట్ట రామచంద్రరావు గారిని కలిసి సపోర్ట్ ఇవ్వమని అడుగుతారా? సపోర్ట్ కలుస్తారా? మొన్న రాత్రి పెళ్ళిలో కలిసా, కానీ సపోర్ట్ చేయమన్నాడు. పెళ్ళిలో రాజకీయంగా కలవడం వేరు. అంటే నేను డాక్టర్ దుట్టా రామచంద్రరావుని ఎప్పుడు పొన్నెత్తి మాటల్లో, నా ముందు పోటీ చేసిన నేత, నాకు ఎవరితో వివాదాలు లేవు, వ్యక్తిగత విమర్శలకు పాల్పడే మనిషిని కాదు. ఆయన కూడా మీదలాగే వన్ ఆఫ్ ద విక్టిమ్ పార్టీకి. నా ముందు పోటీ చేసిన నేత, నా ముందు ఒక 5 ఏళ్ళు ఆయనే కదా. అవును. సో మరి ఆయన్ని కలుస్తారా? కలిసి మాట్లాడతారా? గన్నవరం నియోజకవర్గంలో 2,77,000 ఓట్లు, కొత్త ఓట్లు 19,009 మందిని కలుస్తా. ఏళ్ళనే కలిసినప్పుడు డాక్టర్ రామచంద్రరావుని కలవకుండా ఎలా ఉంటారని మీరు అనుకుంటున్నారు? సార్, ఆయన మద్దతు ఇస్తారా నాకు ఇవ్వరా అనేది డాక్టర్ గారి ఇష్టం. కానీ నేను మద్దతు కోరటం సాటి మనిషిగా నా హక్కు కదా. ఆయనతో పరిచయస్తుడుగా ఆయనతో కలిసి పనిచేసా, నాకు మెంటర్గా ఉన్నాడు. నాకు ఆయనకి వ్యక్తిగత విభేదాలు లేవు, నేను ఎప్పుడైనా పొన్నెత్తి మాటల్లా అభిప్రాయ భేదాలు లేవు. డాక్టర్ గారు అంటే స్టిల్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఆ రోజు ఎలా ఉన్నా ఈ రోజు కథ, నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి కలవటం తగ్గిపోయింది, కలవలా. ఓకే, ఇక్కడ ఇంకో వ్యాలిడ్ క్వశ్చన్. హాయ్ సార్, ఐ ఆమ్ ఫ్రమ్ నెడమానూరు విలేజ్ ఫ్రమ్ ద వైశ్య కమ్యూనిటీ. వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ ఫాస్ట్ 10 years ఫర్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ టెంపుల్. ఒక టెంపుల్ కట్టడానికి అక్కడ 10 సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నారంట. సో దీని మీద మీరు ఏమైనా హామీ ఇస్తారా అని అడుగుతున్నారు. అంటే ఆ సమస్య అంటే తెలవకుండా హామీ ఏమి ఇస్తాం? అదేమో డిస్ప్యూట్ ల్యాండ్ అనుకోండి, మనం ఏం మాట్లాడలేం కదా. ఓకే, కాదు, టెంపుల్స్ కడుతుంటే నా వంతుగా డొనేషన్ 2-3 లక్షలు 5 లక్షలు అయితే ఎవరికైనా ఇస్తాను, అట్లాంటిది అయితే ఇస్తా. ఒకవేళ ఏమన్నా అంటే ప్రభుత్వం గురించి అడుగుతున్నారా, పర్సనల్గా అడుగుతున్నారా? ప్రభుత్వం పరంగా. ప్రభుత్వం పరంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. అంత మంచిగా ఉంటే డెఫినెట్గా హెల్ప్ చేస్తాం సార్. అంటే సాధ్యాలు కూడా పరిశీలించాలిగా, ఏది పడితే అది మనం. సార్, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ గతంలో చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ చేశారంటే ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వాలా. యాక్చువల్గా ఎయిర్ ట్రాఫిక్ బాగా తగ్గింది. 58 ఫ్లైట్లు వచ్చాయి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా, ఇప్పుడు 28 వస్తున్నాయి. నిన్న ఎయిర్పోర్ట్లో మాట్లాడే ఇవన్నీ. అవును, ఎయిర్పోర్ట్లో ఖాళీగా మోడీ గారి దీనికి ఏమన్నా ఇప్పుడు వెల్కమ్ దానికి పెట్టిన టీంలో నేను కూడా ఉన్నా సార్. బాగా తగ్గిపోయింది. ప్రైవేట్ చేపలు కూడా 28, 38 వచ్చాయంట వీక్లీ, ఇప్పుడు 2, 3, 4 వస్తున్నాయంట. సార్, ఎయిర్ ట్రాఫిక్ పెరగాల్సిన అవసరం ఉంది. సో గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ఇల్లీగల్ ఓట్స్ తొలగించడానికి మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? వైసీపీ చాలా పెద్దగా ఉన్నాయని నేను అనుకోవట్లా. మొన్న కంప్లైంట్ పెట్టాం. 924 ఓట్లేమో పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చి జర్నీ ఉన్నాయి. విజయవాడ సెంట్రల్, పామర్ కాన్స్టిట్యూన్సీ అంటే మేము ఐడెంటిఫై చేసినాయి సార్. మోర్ దెన్ 5 కన్సల్ట్ ఆఫీసర్స్ ఇచ్చాం. అట్లా కొన్ని తీసేశారు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా కలుద్దాం అనుకున్నాం, తీస్తున్నామని చెప్పాడు కాబట్టి ఆగాం. అలాగే 700 ఓట్లేమో డూప్లికేట్స్ ఉన్నాయి, 1700, 1800 ఉన్నాయి మొత్తం అలాంటి. కానీ దొంగల పట్టాలు మళ్ళీ రంగం సిద్ధం చేశారు. అవి ఇస్తే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. ఎన్నికల టైంలో అసలు పోయినసారి కూడా దరిద్రం, తెలుగుదేశం పార్టీ నాయకులతో దొంగల పట్టాలు పంచిచ్చారు. ఇళ్ల పట్టాలు అనేది రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓను, ఈ ఆర్డీఓను ఎవరో రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాలి. ఇప్పుడే వైసీపీ నాయకులు మళ్ళీ అదే చేస్తారు. ఒకసారి జరిగిన తర్వాత ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా దొంగల పట్టాలని. అంత ఏముంటుందండి, తెలియని ఎడ్యుకేట్ చేయాలి. అంటే బిలో పవర్టీలో ఉండి ఎడ్యుకేషన్ లేకుండా ఉన్న వాళ్ళకి పాప మట్టండాలి కదా అన్యాయం చేసేది వీళ్ళందరూ సార్. కానీ దొంగల పట్టాలు ఇద్దాం ఉంటే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఆల్రెడీ లెటర్లు రాసాం, ఎలక్షన్ కమిషన్ చెప్పాం, జిల్లా కలెక్టర్కి చెప్పాం, వాళ్ళు నోటీసులు పెట్టాం. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వంశీ గారి దగ్గర కిరాయి గోండాలు ఉంటారు, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని ఒక ఆయన అడుగుతున్నారు. ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఆయన ప్రభుత్వం మీద నమ్మకం ఉందా లేదా అడగండి సార్. లా అండ్ ఆర్డరు తర్వాత పోలీసులు ఇలాగే పనిచేయాలి, ఈసీ ఇలాగే పనిచేయాలి అనేది ఆన్ పేపర్ బాగానే ఉంటుంది. మీ ముడి కింద యూనివర్సిటీలు ఎగుస్తారా కూర్చుంటారా? ఖచ్చితంగా ఇస్తాం, ఎవరైనా అంతే చేస్తారు. సో దానికి తగ్గట్టు మీకు యాక్షన్ ప్లాన్. ప్రజాస్వామ్యంలో కొన్ని మాట్లాడకూడదు, మీడియా ముందు మాట్లాడటం కూడా, మీడియాకు కూడా కొన్ని సెన్సార్లు ఉండాలి, మాకు రాజకీయ నాయకులు కూడా ఉండాలి. ఉండాలి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మీరు బూతులన్నీ చూపించబట్టి గోల్గానండి. నేను నిన్న జాఫర్ అని ఎవరు ఇంటర్వ్యూ చేస్తే, ఆయన ఎప్పుడో సంవత్సరం నుంచి ఇంటర్వ్యూ అడిగితే ఫస్ట్ ఇస్తే మీకే ఇస్తాను మాట అన్న, ఆ మాట మీద ఆయనకి ఇచ్చా. సో ఆయనకి అదే చెప్పారు, మీడియాకి సెన్సార్ ఉంటే సినిమాలు కొన్నట్టు దరిద్రం అంతా ఉండదని. అదే కరెక్టేనండి, మీడియా మీద ఒక బిల్లే తీసుకురావాలి సెన్సార్ ఇవ్వాలంటే. కానీ తీసుకురాకూడదు నాకు తెలియదు, కానీ బట్ సంయమనం పాటించాలండి, సాంప్రదాయాలు పాటించాలి సార్. అంటే సాంప్రదాయాలని వదులుకుంటే ఎలా సార్? సో లోకేష్ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? బాగానే ఉంది, ఆయన కూడా అమెరికాలో చదువుకుని వచ్చాడు. నేను విన్నాను, అంటే వీక్లీ వన్స్ మాట్లాడతారు, కాన్స్టిట్యున్సీ గురించి మొత్తం చెప్తారు, డైరెక్షన్ ఇవ్వడం కానీ సలహాలు ఇవ్వడం కానీ అన్ని రకాలుగా ఆయన కేర్ తీసుకున్నారని విన్నాను. తీసుకుంటారు కదా, న్యాచురల్గా తీసుకుంటారు. నాకు మంచిది ఉంది.
నేను ఫోన్లో మాడుతూనే ఉంటాను ఆయనతో ఫ్రీక్వెంట్గానే. ఓకే. సార్తో కూడా మాడుతూనే ఉంటాను. ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ సంతకం దేని మీద పెడతారు? అంటే ఎమ్మెల్యేలకు సంతకాలు ఎందుకు ఉంటాయండి, ముఖ్యమంత్రి గారికి ఉంటాయి. కానీ ఇదంతా ఓవర్ యాక్షన్ అనుకుంటారు చూసేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని అభివృద్ధి చేస్తే బెటర్ అవుతుంది. ఎమ్మెల్సీ కంపెనీ చేస్తా కొంచెం టైం పడుతుంది. అంటే డెలిగే అంటే పని చేయాలి కదా దాని మీద, ఎమ్మెల్సీ కంపెనీ దాని మీద. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో అశోక్ లేలాండ్ అటువంటి కంపెనీలు మళ్ళీ రీఫంక్షనింగ్ చేయటం మొదలుపెట్టిస్తాం, కొత్త పరిశ్రమలు తేవటం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మంచిదని నేను భావిస్తున్నాను. మంచి చేస్తా. సో త్వరలో గన్నవరం మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తా. రామవరపాడులో 4 అడుగులు ఉంటున్న కట్టల మీదకి వెళ్ళడానికి ఏలూరు కాలం మీద ఉంటుంది కానీ, ఎనికేపాడు ఉంటుంది కానీ, బ్రహ్మలింగ చెరువుని రిజర్వాయర్గా చేయటం కానీ. సో నా ఫైనల్ క్వశ్చను, నా పర్సనల్ క్వశ్చను, మీ చదువు, మీ నాలెడ్జ్, మీకున్న సబ్జెక్టు, మీరు అమెరికాలో మీరు నేర్చుకున్న డిసిప్లిన్ లైఫ్ స్టైలు గన్నవరానికి పూర్తిగా అలవాటు చేయడానికి, ఇక్కడ ఆ కల్చర్ అలా మార్చడానికి, రాజకీయాలను మార్చడానికి, వ్యవస్థను మార్చడానికి ఎంత మేరకు ప్రయత్నిస్తారు? ఎన్ని రోజుల్లో అవుద్ది అనుకుంటున్నారు? గన్నవరం అసలు ప్రశాంతంగా ఉండే కాన్స్టిట్యున్సీ. గన్నవరం వరకు నీట్గా ఉండేది. మళ్ళీ నేను కొత్తగా చేయగల పూర్వవైభవం తేవాలంటే ప్రభుత్వం వస్తే చాలు. మన ఎమ్మెల్యే ప్రభుత్వం వస్తే 5 నిమిషాలు పని, 5 నిమిషాలు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందనుకోండి, నా నియోజకవర్గంలో ప్యాకెట్లు ఉండవు, నా నియోజకవర్గంలో శిబిరాలు ఉండవు, నా నియోజకవర్గంలో క్యాసినోలు నడవు. వీటన్నిటికీ కారణం ఎవరు? పోలీస్ డిపార్ట్మెంటే. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాస్టెడ్గా చూస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రౌడీజాన్ని ఉక్కుపాదం దంచేసేది నిజం. నేను వైసీపీలో ఉన్నా కూడా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉక్కుపాదం దంచేసిన మాట 95 నుంచి 2003-4 వరకు ఆ పరిస్థితి ఉండేది. సార్ ఇప్పుడైనా అంతే ఉంటుంది. పెద్ద ఏమన్నా పవర్ ఉన్నప్పుడు అందరూ చేస్తారండి, పవర్ లేకపోతే అసలు చాలామంది చేయరు. ఓటమి 100 సమస్యలు తెస్తుంది, గెలుపు 10 సమస్యలు పరిష్కరిస్తుంది. అట్టగి పవర్ ఉంటే ఇవన్నీ మీరు చెప్పిన ప్రశాంతమైన గన్నవరం నియోజకవర్గాన్ని 15 రోజుల్లో చూడవచ్చు. 15 రోజులు చాలా ఎక్కువ. అలాగే ప్రజల ఆలోచన, రాజకీయ నాయకులు విధానాలు మార్చడం కానీ దాని గురించి నేను అడుగుతున్నాను. అవన్నీ పెద్ద పెద్ద మాటలండి. మనం సమాజాన్ని మనం మార్చగలమా అంటే, సమాజం మార్పును ఆహ్వానిస్తుంది కానీ సమాజం ఎప్పుడు మార్పుని వ్యతిరేకిస్తూ ఉంటుంది, కొత్తదనాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. కానీ డైజెస్ట్ చేసుకుని కొన్నాళ్ళకి ఓకే చేస్తుంది. సార్, మన రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యవస్థల్లో ప్రజాప్రతినిధులకి, చట్టసభ సభ్యులకి ఉన్నన్ని రైట్స్ కానీ లేదా వాళ్ళ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను మీ ఆలోచన గురించి అంటే, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. మీడియాలో మాడకూడదో తెలియదు కానీ ఈ కోర్టులు అనేది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి కంప్లీట్గా మార్చాలి. నేను సార్తో కూడా చెప్దాం అనుకుంటున్నాను. గెలిచారు మార్చడం చాలా పెద్ద పని. అంటే వాజ్పేయి గవర్నమెంట్లో చాలా చేశారు కదా ఈయన. అట్టకి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో జరగాలి, పార్లమెంట్లో జరగాల్సింది. కానీ బ్రిటిష్ వాళ్ళ ఎన్ని అవశేషాలని అన్ని దేశాలు వదిలేసి, బ్రిటిష్ వాళ్ళే వదిలేశారు, అమెరికా వదిలేసింది. ఇండియాలో మాత్రం పట్టుకుని ఎలాడుతున్నారు. జ్యుడిషియరీ సిస్టంలో శిక్ష తగ్గించరు, బయట నుంచి ఒంగుని వెళ్తున్నారు. పాపం బాధాకరం. మనుషులు కోర్టులోకి వెళ్తా బయట నుంచి ఒంగుని దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంటరానితనం, అమానుషం అని ఎలా అనుకున్నామో ఇది కూడా అంటే ఎక్కడా లేని లొంగుబాటు అక్కడ ఉంటుంది. అది కొంచెం కంట్రీకి అవమానంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు మనం తప్పు చేసినా ఒప్పు చేసినా పొలిటీషియన్లు ఏం చెబుతారండి? కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అంటాడు ఏ లీడర్ అయినా. స్వాగతించినా స్వాగతించకపోయినా కోర్టు శిక్ష అయితే తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు ఎవరినైనా, మిమ్మల్ని అయినా నన్ను. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెబుతాం మీకు. సుప్రీంకోర్టులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ మీద సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు. అది బెంచ్ మీదకి జూన్లో వచ్చింది. జూన్కి బైఫర్కేట్ అయిపోయింది. 2 రాష్ట్రాలు ఏర్పడి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కూడా వచ్చారు కొత్తగా. కానీ రఘురామకృష్ణరాజు గారు 2015 జనవరిలో కోడి పందాల మీద వెళ్తే 24 గంటలు తీర్పిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. వేసుకోవచ్చు వేసుకోకూడదు అంటే. కోడి పందాల సమస్య పెద్దదా, రాష్ట్ర విభజన సమస్య పెద్దదా అంటే మనం ఏం చేస్తాం? ఇది తప్పడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. మళ్ళీ కొన్ని చట్టాలు ఎక్కడైనా లోపభూయిష్టమైన విధానం ఉన్నప్పుడు తీసేయాలి. పోలీస్ సిస్టమ్ కూడా టూ వర్స్ట్. అమెరికాలో పోలీసులు ఎలా ఉంటారు? మన కారు ఆగిపోతే టైర్ మార్చుకుంటూ రాకపోతే సీఏ లెవెల్ అయిన, డిఎస్పీ లెవెల్ అయిన కూడా టైర్ మార్చి పెడతాడు. నీకు రాదేరా బాబు అని అడిగి రాదంటే నేను ఇంటికాడ దించాలా, ఆఫీస్కి టైర్ ఫ్లాట్ అయితే ఇంటికాడ దించాలా, ఆఫీస్లో దించాలా అని అడుగుతాడు ఆయన. దించి వెళ్తాడు. ఇక్కడ పోలీసింగ్ ఉంది. ఇక్కడ అసలు అక్కడ ఆగిపోతే కేసు ఎలా, సబార్డినేట్ సిస్టమ్లు, దొర అనే సిస్టమ్లు ఇవి పోవాలి కదా. అంటే అధికార పార్టీ కొంతవరకు ఉండొచ్చు, గన్నవరం లేదు మరీ దారుణం. కాసన రంగబాబు గారి మీద దాడి జరిగితే
ఏం లేదు. ఇడుపుగంటి కృష్ణమూర్తి గారి మీద దాడి జరిగితే ఆ సిఐఎస్ఐ ఓవర్ యాక్షన్, వాళ్ళ ఇంట్లో గంజాయి ఉందని నమోదు చేస్తారంట. ఆయన 100 ఎకరాలు రైతు, వాళ్ళ తండ్రి 1950 ఇల్లు కడితే ఇల్లు ఎందుకు కట్టాడు మీ నాన్న, 100 ఎకరాలు వచ్చేది ఆ రోజు అంటున్నా. అంటే అసలు మాట్లాడొచ్చా సిఐ అని? హనుమాన్ జంక్షన్ సిఐఎస్ఐ సార్ 8 ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తారు, మార్చాలి నెట్ పరిస్థితిలో. ప్రైవేట్ కేసులు ఏమైనా సార్? ప్రైవేట్ కేసులు కూడా వేస్తున్నాం, ప్రాసెస్లో అన్ని పడతాయి. ఇప్పుడు వరకు ఇలా ఏమి ప్రిపరేషన్ ఎన్ని కోర్టు సెలవులు వాళ్ళు ఏదో మళ్ళీ కాన్షియన్షియల్ ఇష్యూలు ఉంటాయి కదండి ఇవన్నీ. సార్ ఓకే. అంటే ఈ పోలీస్ సిస్టమ్ కూడా ఇలా ఉండడం బాధాకరం, ఇలా ఉండకూడదు అసలు. యాక్చువల్లీ మీ అభిమాని అంటే ఇక్కడ క్యాసినోలు పెడితే పోలీస్ ఏం చేస్తున్నట్టు? రిగ్గింగ్ చేస్తున్నట్టు నో పోలీస్, క్యాసినోలు పెడితే నో పోలీస్, ప్యాకెట్లు పెడితే నో పోలీస్, కేసులు పెడితే నో పోలీస్, మన దెబ్బలు తిన్నాడు వెళ్తే నో పోలీస్, యాక్షన్ ఉండదు. వీడి మీద ఎదురు కేసులు కడుతున్నారు. అంటే సిస్టమ్ అలా అయిపోయిందండి. సిస్టమ్ అలా అవనివ్వకూడదు కదా. సిస్టమ్ అని ధ్వంసం చేస్తే రేపు పొద్దున అదే మన పాలిట శాపం అవ్వచ్చు. రాజకీయం అలా ఉంది కాబట్టి సిస్టమ్ అలా మారింది అనుకుంటున్నాను. రాజకీయం అలా ఉంది, రాజకీయ అంటే మనం చేసిన పాపాలే శాపాలుగా వెంటాడతాయి తర్వాత ఎవరినైనా. సో ఇండైరెక్ట్గా పోలీసులకి ఇది ఎవరికైనా, రాజకీయ నాయకులకైనా, మనకైనా, మనుషులకైనా. అర్థమైంది సార్. సో ఇంక ఫైనల్గా ఎవరో మీ అభిమానం ఒక ఆయన పెట్టాడు ఫైనల్, ఇంకా అగ్రెసివ్గా మీరు జనంలోకి వెళ్ళాలండి సార్. ఇంకా అగ్రెసివ్గా తిరగటం మనిషి ఎవరికి సాధ్యం కాదు. ఆయన పేరేంటో కానీ ఆయనకి చెప్పండి. నేను రోజు 9:30 లెగుతున్నా, రాత్రి 2 అవుతుంది. నేను దాదాపు పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 84 పంచాయతీలు ఉంటే 73 పంచాయతీలు 72 పంచాయతీలు తిరిగేశా ప్రతి గ్రామం ఈ 4 మాసాల్లో. నిన్న సార్ పెట్టాడు నిన్న మెసేజ్, పార్టీ నుంచి వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి, ఈ సీట్ అభ్యర్థి ప్రకటించినాక 20 రోజులు 19 రోజులు పనిచేశానంట. నేను 19 రోజులు ఫీల్డ్లో ఉన్నానంట సార్. నేనే హైయెస్ట్ అని చెబుతున్నారు. కొంతమంది 12 రోజులు, కొంతమంది 9 రోజులు అట్ట. ఇంకా ఎప్పుడు లాగే ఎద్దునే కొడతారండి జనం కూడా. రైతు కూడా లాగే ఎద్దునకే బొరువేస్తాడు. ఎంత తిరుగుతున్నా ఇంకా తిరగమంటాం బాధాకరం. ఇంకెంతకని తిరగలేను నేను అసలు. 5-6 గంటలు నిద్రపోవడం తప్ప మిగతా అంతా గనవరంలో తిరగడం సరిపోతుంది. నెక్స్ట్ 45 days 50 days అలాగే ఉంటుందండి పోలింగ్ వరకు. సో పోలింగ్ డేటు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 1 month లేట్గా వచ్చింది. మీకు ఎలా, మీకు ఉపయోగం అని భావిస్తున్నారు? 100% అనుకుంటున్నాను. ప్రతిపక్ష పార్టీకే ఉపయోగం కదా. ఏ రకంగా రీజన్స్ ఏమైనా ఐడెంటిఫై చేశారు? వైసీపీకి మైనస్ అని చెప్పండి. అంటే అధికారం చలాయించి ప్రోరుగు చేశారు. ఈ 2 మాసాలు అధికారం అంత ఫోర్స్గా ఉండదు కదా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అధికారుల్లో కానీ, అట్లా ఉండరు. సో గవర్నమెంట్ కూడా ఫంక్షనింగ్ చేయాల్సిందే. ఆపద్ధర్మ ప్రభుత్వం ఆపద్ధర్మంగానే ఉంటుంది, అధర్మంగా నడవలేదు, ధర్మంగా నడవాలి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఊరుకోదు, మీరు జీతాలు ఇవ్వాలి. ఈ రోజు రొటీన్ సమస్యలు ఇన్నాళ్ళు చేసిన అధర్మం ఇంకా నడవదు. పవర్ కట్లు ఉండొచ్చు, ఏ రకరకాలు ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం రాష్ట్రంలో ఎదురు చూస్తున్న పరిస్థితులు, జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిని 2014 రిపీట్ చేస్తారని పరిస్థితి, లేదా 99 బీజేపీతో పొత్తును రిపీట్ అవుతుందని పరిస్థితి. పొత్తుల్లో ఉన్నప్పుడల్లా అన్ని పార్టీలు కలిసి పనిచేయటం, కామన్ ప్లాట్ఫామ్, ఈ ఇష్యూస్ని హ్యాండిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. మీ ఇంటర్వ్యూ కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పారు, సీట్లు కూడా తగ్గించుకుని త్యాగం చేస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు ఎవరు చేసినా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు వార్డు మెంబర్, పంచాయతీ సర్పంచ్ ఎవడు వదులుకుంటాక రెడీగా ఉంటలేదు ఇవాళ రేపు. ఇలాంటప్పుడు ఆయన సీట్లు తగ్గించుకొని వచ్చారు, త్యాగం చేశారు. సో ఈ కూటమి ఏర్పాటుకి ఆయన పాత్ర శ్లాఘనీయం. అంటే తను తగ్గించుకున్న దాన్ని అభినందించాలి ఆయన్ని. అలాగే ఆయన కూడా నా కాన్షియస్కి తీసుకొస్తా. గన్నవరం నియోజకవర్గంలోని పరిస్థితులు ఆయనకి చెప్పా సార్. గన్నవరాన్ని అభివృద్ధి చేతకు రాజకీయాల్లోకి వచ్చా, మంచి చేతకు రాజకీయాల్లోకి వచ్చా. నేను అవమానాలు పోలేను తప్ప నేను ఎప్పుడు నా ప్రజలను అవమానించలా, పన్నెత్తి మాటలను ఎవరిని. ఎటు పరిస్థితి గన్నవరం నియోజకవర్గం న్యూట్రల్ పర్సన్స్, న్యూట్రల్ ఓటర్స్ కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్లు తెలుగుదేశంకి ఎట్టగా వేస్తారు మా పార్టీకి. అలాగే వైసీపీ శ్రేణులు కూడా సింహభాగం నాకు వేస్తారని నమ్మకం నాకు ఉంది. అది కాలం చూడాలి. అంటే మీరు చెప్తున్న లెక్క అంతా more than 40 వరకు మెజారిటీ లెక్కలు. అంటే మీరు చెప్తున్న మెజారిటీ చెప్పలేదండి, నేను లాజికల్గా చెప్తున్నా. అంటే ఇక్కడ పార్టీలు మారిన పరిస్థితి కదా. అవునండి, అవును. పోయినసారి ఎన్నికలకు ఇప్పుడు తేడా పార్టీలు. అంటే మీకు పబ్లిక్ రిసీవింగ్ అయితే బాగుంది, ఈవెన్ లీడర్స్ రిసీవింగ్ బాగుంది టీడీపీలో. సో వైసీపీలో కూడా లీడర్స్ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారని మీరు చెప్తున్నారు. సో మీరు చెప్పిన శ్రేణులు అంటే లీడర్లు కాదండి, కార్యకర్తలు. కార్యకర్తలు లీడర్లు చాలామంది చేరారు మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరారు. తరతరాలుగా కాంగ్రెస్ కుటుంబాల్లో ఉన్న నాయకులు కూడా చేరుతున్నారు. అంటే గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి ఒప్పించి మెప్పించి తీసుకుంటున్నాం పార్టీలో. కొంతమంది నాయకులు మీతో ఇంటర్నల్గా టచ్లో ఉన్నారని కూడా విన్నా. వైసీపీ నాయకులు ఉంటారుగా మరి, కలిసి పని చేసినప్పుడు అండి ఏముంటుంది దాంట్లో. వాళ్ళు చేరతారు, అసలు టచ్లో ఉండటమే చేరతారు ఇప్పుడు. సార్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఖాళీగా ఉన్నారు కొందరు,
కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయలేదు కానీ బట్ వాళ్ళు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరతారండి. సార్ అతి త్వరలో చేరతారు ఈ 2 వీక్స్లో. ఇంక ఎన్నికలు వచ్చేసినాయి కదా. ఇంకా అంతే, అవునండి. ఇంకా ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ మీ ఏపీ 175 ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్లీజ్ ఓట్ ఫర్ మీ, నేను మీ మంచి కోసం పనిచేస్తా, రాజకీయాల్లో మంచి చేయటకు వచ్చా, నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా. పనికిమాలిన పనులు చేయను, అలాగే క్యాసినోలు ఇలాంటి పరిస్థితుల్ని యువతని చెడగొట్టే కార్యక్రమాలు తీసుకోను, నా లాభం కోసం గన్నవరం యువతని నిర్వీర్యం చేయను, పనికిమాలిన పనులు చేయను, మంచి అత్తగా రాజకీయాల్లోకి వచ్చా, మీ ఊరు బిడ్డగా నన్ను ఆదరిస్తున్నారు. గన్నవరం నుంచి నన్ను శాసనసభకు ఎన్నుకోమని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ, మీరు ఎన్నుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గన్నవరాన్ని మోడల్ నియోజకవర్గంగా కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన దేశంలో ఈ నియోజకవర్గాన్ని కూడా నెంబర్ 1 స్థానంలో నిలబెడతా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ప్లీజ్ ఓట్ ఫర్ సైకిల్. థ్యాంక్ యూ.